గత 5 సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష. మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు. ఎంత ఇబ్బంది పడ్డారు, ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు, రాష్ట్రంలో నవ్వు లేదు, భయాలు ఉండినాయి. అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల విశ్వాసాన్ని చెరుకున్నాం అధ్యక్ష. వీళ్ళు నిలబడతారని ఒక మనందరం తీసుకోవాల్సిన మా అందరికీ కూడా నేను పదే నాకు చెప్పుకుంటాను అధ్యక్ష. అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏటు దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, నన్ను ఒక మాట అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష. మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా ఒక కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష. అంటే ఇక్కడ మనకున్న, అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత, మనమే అధికార పార్టీ, మనమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని. అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా. సింగపూర్లో మనకు తెలిసి PIP, పీపుల్స్ యాక్షన్ పార్టీ, విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీ క్వాన్ యూ, స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష. భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంటు మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెసేతర పక్షాలు వాజ్పేయి గారు కానీ మొరార్జీ దేశాయ్ గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి. నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. మా పార్టీ, మా కూటమి పాత తరం విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అధ్యక్ష. అందుకు ఈ ఇబ్బందుల్లో మేము నిలబడతాం.